ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి మరి మిషనరీ భార్యల జీవిత చరిత్రలో వాస్తవ గాథల్లో ఈరోజు ముఖ్యంగా శ్రీమతి సబీనా వాస్టర్ రిచర్డ్ ఓర్బ్రాండ్ 1913 నుంచి 2000 వరకు జీవించారు. ఈమె రిచర్డ్ ఓర్బ్రాండ్ గారి భార్య. సో ఆమె గురించి, ఆమె బాల్యం గురించి, మరి దేవుడి సేవలో వారి యొక్క అనుభవాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. రిచర్డ్ ఓర్బ్రాండ్ గారి యొక్క భార్య యేసుక్రీస్తును దేవుడని విశ్వసించని యూదా మతంలో పుట్టిన శ్రీమతి సబీనా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించింది. యేసుక్రీస్తు కోసం సువార్త వ్యాప్తి కోసం ప్రజల రక్షణ కోసం, ఆత్మల సంపాదన కోసం విశ్వాసం సన్నగిల్లినటువంటి తన భర్తను రెచ్చగొట్టింది. మతాతీత కమ్యూనిస్టు కొండను ఢీకొట్టింది. బురదల్లో ఉన్న బురద అంటని తామర పువ్వులాగా దేవుడు లేడు అనే కమ్యూనిస్టుల మధ్య యేసుక్రీస్తు దైవమని ఎలుగెత్తి చాటింది. ఈ క్రమంలో దుర్భరమైనటువంటి జైలు జీవితాన్ని ప్రభు కోసం సంతోషంగా అనుభవించింది. దశాబ్దాల పాటు తన భర్తను చెరసాలలో ఉంచిన చెక్కు చెదరిన ఆత్మవిశ్వాసంతో నిబ్బరంగా సువార్త సేవకురాలుగా జీవించింది. మరి ఆమె బాల్యం గురించి మనం చూసినట్లయితే సబీనా వాస్టర్ రొమేనియా దేశంలో 1913 సంవత్సరంలో జూలై 10వ తారీఖున ఒక యూదా కుటుంబంలో జన్మించారు. సబీనా వాస్టర్ రిచర్డ్ ఓర్బ్రాండ్ గారు. తండ్రి పేరు ఏలియాస్ వాస్టర్, తండ్రి పేరు రిఫేస్ వాస్టర్. సబీనా విద్యావంతురాలు, రచయిత్రి. సబీనా ఆత్మీయులు, స్నేహితులు అందరూ కూడా ఆప్యాయంగా ఆమెను బింట్ జియా అని పిలిచేవారు. సబీనా రిచర్డ్ల వివాహం గురించి మనం చూసినట్లయితే 20వ తేదీ అక్టోబర్ మాసం 1935 సంవత్సరంలో రొమేనియా దేశస్థుడైనటువంటి రిచర్డ్ ఓర్బ్రాండ్ అనేటువంటి యూదా యువకునితో సబీనా వివాహం జరిగింది. ఇతడు 24 మార్చి 1909 రొమేనియాలో ఉన్నటువంటి బుకారెస్ట్లో జన్మించాడు. 4 అబ్బాయిల్లో రిచర్డ్ కమ్యూనిస్టు. 9 సంవత్సరాల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. రిచర్డ్ను నికోలై బయోనెస్కు అని కూడా మారు పేరుతో పిలిచేవారు. వృత్తిరీత్యా స్టాక్ బ్రోకర్. వామపక్ష రాజకీయాల్లో పాల్గొంటూ ఉండేవాడు. 9 భాషల్లో అతడు నిష్ణాతుడు. అనర్గళంగా మాట్లాడగలుగుతాడు 9 భాషలు. ఇంకా సంతానం విషయానికి వస్తే వివాహమైన తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు మైకేల్ రిచర్డ్. అతడు 1941లో జన్మించాడు. రొమేనియా కమ్యూనిస్ట్ దేశం. ఈ దేశంలో క్రైస్తవ్యానికి తావులేదు. పాలకుల కనుసైగల్లోనే మతాధికారులు నడుచుకోవాలి. ఈ విషయమై సబీనా మానసికంగా బాధపడుతూనే ఉండేది. యూదులు కదా క్రైస్తవులుగా ఎలా మారారు అనే ప్రశ్న మనకు వస్తుంది. కమ్యూనిస్టు దేశంలో యూదులుగా ఉంటూ క్రైస్తవులుగా ఎలా మారారు అనే సంశయం తప్పకుండా కలుగుతుంది కదా. నిజమే. తొలుత వీరు నాస్తికులుగా ఉండేవారు, విలాసవంతులుగా జీవించేవారు. 1938 సంవత్సరంలో ఒక రొమేనియా క్రైస్తవ వడ్రంగి వీరిని క్రీస్తు చెంతకు నడిపించాడు. అతని పేరు పీటర్. రిచర్డ్ ఓర్బ్రాండ్ మరియు సబీనా క్రైస్తవ విశ్వాసులుగా మారాక సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. రిచర్డ్ ప్రాముఖ్యంగా రొమేనియా సైనికులకు సువార్త బోధిస్తూ ఉండేవాడు. అలా చేయటం ప్రభుత్వ దృష్టిలో నేరం. అయినా కానీ సాహసించి సువార్త ప్రకటించేవాడు. రహస్య స్థావరాలలో చర్చిని నడిపించేవాడు. వారు ఆంగ్లికన్ చర్చి సభ్యులయ్యారు. తదనంతరం కాపరిగా నియమించబడ్డారు. మిషనరీ సేవ ప్రారంభం ఎలాగంటే రొమేనియాలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడింది. రొమేనియాలో
జర్మన్ సేనలు రొమేనియాను ఆక్రమించారు. ఈ భీకర సమయంలో సబీనా ఆమె భర్త ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండగా యూదా పిల్లలను రక్షించి మిషనరీ కార్యకలాపాల కోసం ఒక అవకాశంగా వాడుకున్నారు. ఫలితంగా ప్రభుత్వం వీరిని హింసించడం ప్రారంభించింది, కొట్టి చిత్రహింసలకు గురి చేసింది. ఇంకా చెప్పాలంటే సబీనా కుటుంబం అంతా కూడా నాజీ క్యాంపుల్లో చంపబడ్డారు. యుద్ధ వాతావరణం చల్లబడింది. తర్వాత వారు లూథరన్ సంఘంలో కాపర్లుగా నియమించబడ్డారు. పార్కుల్లో, గృహాల్లో ప్రార్థనా కూడుకులు జరిగించేవారు. కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది. రష్యన్ సైనికులకు మిలియన్ల సంఖ్యలో 4 సువార్తలను పంపిణీ చేశారు రిచార్డు దంపతులు. బైబిల్ స్మగ్లింగ్ మత వ్యతిరేక సిద్ధాంతంలో భాగంగా మత వ్యాప్తి నిషిద్ధం. ఇది కమ్యూనిస్టులకు సంబంధించిన విషయం. అందువలన బైబిల్పై అట్టలు తీసేసి కొన్ని వేల మందికి దేవుని యొక్క వాక్యాన్ని పంపిణీ చేశారు. ఇలా చేయటం ప్రమాదకరం, అయినా సరే సాహసించారు. వీరు ముందుకు సాగారు. రష్యా కూడా ఈ యొక్క ప్రతులను వారు చేరవేశారు. క్రొత్త రొమేనియా కమ్యూనిస్టు ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని అణచివేయడానికి కంకణం కట్టుకుంది. ప్రభుత్వానికి లోబడి ఉండాలని చెప్పి హెచ్చరించడానికి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ క్రైస్తవ నాయకులందరికీ 1947 సంవత్సరంలో సమావేశం ఏర్పాటు చేసింది. సుమారు 4,000 మంది పాస్టర్స్ హాజరయ్యారు. ఈ యొక్క సభకు సబీనా, రిచార్డ్ ఉమ్రాన్ కూడా హాజరయ్యారు. చాలామంది క్రైస్తవ నాయకులు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కీర్తిస్తూ దేవుని గణపరచడం మర్చిపోయారు. మేము మీకు విధేయులమని సమాపకంగా మద్దతు తెలియజేశారు. అంతేకాదు స్టాలిన్ను గొప్పగా పొగిడి హెచ్చించారు. సండే స్కూల్ జరపరాదని, యువజన సమాజం ఆరాధనలు నిలిపివేయాలని కమ్యూనిస్టు నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. సబీనా రక్తం ఉడికిపోయింది. ఇలాంటి మాటలు సబీనా హృదయానికి గుచ్చుకున్నాయి. దైవజనుల క్రైస్తవ వ్యతిరేక మాటలు వింటున్నటువంటి నబీనా మరి శరీరంలో ఉన్నటువంటి రక్తం సలసలా మరిగింది. భర్తలో ఇలా ఉంది, భర్తతోటి, మీరు మౌనంగా ఉండవద్దు, మీరు లేచి వెళ్ళి క్రీస్తు ముఖం మీద చల్లబడిన అవమానాన్ని కడిగివేయండి అని చెప్పింది. అలా నేను మాట్లాడితే నీకు భర్త ఉండడు అని చెప్పి రిచార్డ్ ఉమ్రాన్ గారు అన్నారు. అప్పుడు ఆమె అన్నది, నీవు చెప్పమన్నట్లుగా నేను వేదికపైకి వెళ్ళి చెబితే నీకు భర్త ఉండడు అని రిచార్డు సమాధానం ఇచ్చాడు. అందుకు సబీనా, నీలాంటి పిరికి భర్త ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని రోషంగా సమాధానం ఇచ్చింది. సబీనా సమాధానం విన్నటువంటి రిచార్డు మనసు కకలావికలమైంది. మారు మాట్లాడకుండా రిచార్డు వేదిక మీదకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. కమ్యూనిస్టులు ప్రశంసించలేకపోయాడు. సబీనా ప్రోత్సాహంతో రిచార్డు ప్రసంగం ఎలా ఉందో తెలుసా? తోటి సేవకులరా, కమ్యూనిస్టులు క్రైస్తవులకు ప్రధాన శత్రువులు. అనేక మంది సేవకులను క్రూరాతి క్రూరంగా చంపిన వారు మనకు ఎలా స్నేహితులవుతారు? దైవ ఆరాధనకు ఆంక్షలు విధించుటకు వీరెవరు అని గంభీర స్వరంతో ప్రశ్నించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కమ్యూనిస్టు నాయకులు మైకాట్ చేశారు. కానీ రిచార్డ్ ఉమ్రాన్ మాటలను రేడియో ద్వారా దేశంలోని అనేకులు విన్నారు. సబీనా భర్త అరెస్ట్. తత్ఫలితంగా ఏమైంది తెలుసా? 1948 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖున సీక్రెట్ పోలీసులు రిచార్డు ఆరాధనకు వెలిచి ఉండగా ఆయన్ని అరెస్ట్ చేశారు. చాలా కాలం ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియలేదు. ఈ విషయాన్ని నాయకులు బహుగుప్తంగా ఉంచారు. 3 సంవత్సరాల పాటు వెలుగులేని చీకటి గదిలో ఉంచారు. నిశ్శబ్దంగా ఉండే అండర్ గ్రౌండ్లో నిర్బంధించారు. ఇది సెన్సర్ డిప్రెషన్ అనే శిక్ష విధానం. రోజుకు ఒక బ్రెడ్ ముక్క మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. ఫలితంగా రిచార్డ్ ఉమ్రాన్ గారు 40 కిలోల బరువు కోల్పోయాడు. బలంగా ఉండే ఈ యూదా క్రైస్తవుడు బక్క చిక్కిపోయాడు.
మరి ఆయన విడుదల. ఈ యొక్క కమ్యూనిస్టులు అతి క్రూరమైన శిక్షలలో భాగంగా మొత్తమంది ఇచ్చేవారు, కొట్టేవారు, తలకిందులుగా వేలాడదీసేవారు. మరో విషయం ఏంటంటే 7 గంటల సేపు ఆగకుండా అతి క్రూరంగా పాదాల మీద కొట్టేవారు. శరీరం అంతా రక్తసిక్తమయ్యేది. కర్రలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయే వరకు హింసను సాగిస్తూ ఉండేవారు. రిచార్డ్ కొన్ని సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. రిచార్డ్ థియాలజీని మర్చిపోయాడు, బైబిల్ని పూర్తిగా మర్చిపోయాడు. ఒక దినం పరలోకముందున మా తండ్రి అనే ప్రార్థన జ్ఞాపకం రాలేదు. ఆ ప్రార్థన మన తండ్రి అనే మాటలో ప్రారంభమవుతుందని మాత్రమే తెలుసుకున్నాడు. సబీనా మరి ఉప్పు అమ్మే మహిళ. సబీనా ఒక దినం ఉప్పు అమ్మే మహిళల రైలులో ప్రయాణిస్తూ బెర్త పైన పడుకొని ఉంది. వాస్తవానికి ఆమె ఉప్పు అమ్మడం లేదు, బైబిల్స్ని వేరే ప్రాంతానికి చేరవేస్తుంది. పోలీసులు సోదా చేశారు, కానీ ఆమెను బైబిల్స్ను పట్టుకోలేకపోయారు. సబీనా దేవునికి వందనాలు చెల్లించింది. సబీనాను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మరి తన భర్త సేవను కొనసాగించింది. ఆమె కొనసాగించింది. రహస్య సంఘం నడిపిస్తున్నటువంటి కారణాన సబీనా కూడా అరెస్ట్ చేయబడింది. డాన్యూచ్ అనేటువంటి కెనాల్లో పని చేయడానికి ఆమెను తీసుకెళ్లారు. పనికి పూర్తి కావడం లేదు. మంచులో ఆమె పనిచేస్తూ ఉండేటువంటిది. కుమారుడు నిరాశ్రయుడయ్యాడు. ఆ బాలుని వయసు 9 సంవత్సరాలు. పోలీసులు తరచూ ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. భోజనం పెట్టేవారు కాదు. ఆకలి తట్టుకోలేక గడ్డి తినేది. కొన్ని సంవత్సరాలు గడిచింది. తర్వాత సబీనా విడుదలయ్యింది. హల్లెలూయా. నీ భర్త చనిపోయాడనే దుర్వార్త సబీనా విన్నది. సబీనా జైలు నుంచి రాగానే ఈ వార్త విన్నది ఏంటంటే, నీ భర్త చనిపోయాడు, ఆయన అంత్యక్రియలు మేము జరిగించామని. రహస్య పోలీసులు చెప్పారు. సబీనా గుండె బద్దలైంది. ఆయన ఎక్కడికో పారిపోయాడు అని కూడా వారు చెప్పారు. కానీ ఇది వాస్తవం కాదు. రిచార్డును ఒక జైలు నుంచి మరొక జైలుకు తరలిస్తూ వచ్చారు. 8 సంవత్సరాల తర్వాత ఒక క్రైస్తవ డాక్టర్ రిచార్డును చూసి సంతోషించాడు. అతడు చనిపోయాడన్నది అబద్ధమని గ్రహించాడు. 1956 సంవత్సరంలో రిచార్డును విడుదల చేస్తూ, నెంబర్ 1, ఎక్కడ నీవు ప్రసంగించకూడదు. నెంబర్ 2, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వకూడదని కఠినంగా హెచ్చరికలు జారీ చేశారు. కానీ రిచార్డు వారి మాటలను పెడచెవిన పెట్టాడు. తిరిగి అండర్ గ్రౌండ్ చర్చిలో తన పని ప్రారంభించాడు. 1959లో మరలా తిరిగి అరెస్ట్ చేయబడ్డాడు. 25 సంవత్సరాల జైల్లో ఉండాలని తీర్పిచ్చారు. జైలు జీవితంలో అతను పాశవికంగా హింసించబడ్డాడు. కమ్యూనిజం మంచిది. ఈ యొక్క శబ్దాన్ని రిచార్డు సుమారు 7 గంటల నుంచి 10 గంటల వరకు వినవలసి వచ్చేది. కండ్లు మూసుకున్నట్టు అవకాశం ఉండేది కాదు. క్రైస్తవం నశించింది. పదే ఈ మాటలు మా చెవులలో మారుమోగేవి. ఏండ్ల తరబడి యొక్క శబ్దాలు వినవలసి వచ్చేది. విని చెవులు తూట్లు పడ్డాయని రిచార్డ్ ఉమ్రాన్ గారు చెప్పారు. సబీనా కుమారుని కాపాడిన వారికి జైలు శిక్ష. సబీనా కుమారుని కాపాడారు అనే నేరంతో 2 స్త్రీలకు జైలు శిక్ష విధించి వారిని జైలు పాలు చేశారు. 8 సంవత్సరాలు వారు జైలు జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది. సబీనా తన భర్త చనిపోయాడన్న విషయాన్ని నమ్మలేదు. రిచార్డ్ 2వసారి ఖైదీగా ఉన్న సమయంలో నీ భర్త మృతి చెందాడని చెప్తే ససేమిరా ఆమె నమ్మలేదు. నా భర్త బ్రతికే ఉన్నాడని ఆమె చెప్పింది, విశ్వసించింది. తదుపరి కాలంలో ఉన్నతమైన ఆమె విశ్వాసం నిజమని తేలింది. సబీనా రచించిన ద ఫాస్టర్స్ వైఫ్ అనే గ్రంథం. సబీనా మంచి ఇల్లాలు, ప్రేమ కలిగిన మాతృమూర్తి, భక్తిపరురాలైనటువంటి ధైర్యశాలి. అన్నిటిని మించి ఆమె మంచి రచయిత్రి. ఆమె సంఘ కాపరి, సతీమణి. ద పాస్టర్స్ వైఫ్ అనే పుస్తకాన్ని రచించింది. జైల్లో ఉన్నటువంటి తన అనుభవాలను ఆమె ఇందులో పొందుపరిచింది. 1964 సంవత్సరంలో పాశ్చాత్య దేశాల నుంచి పెరిగిన రాజకీయ ఒత్తిడి గుర్తించినటువంటి రిచార్డును విడుదల చేశారు. అతడు తిరిగి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భయపడిన నార్వేజియన్ మిషన్ టు ది జూన్ మరియు హీబ్రూ క్రైస్తవ సమాఖ్య వారు రొమేనియా అధికారులతో మాట్లాడి సబీనాను రిచార్డ్ను విడుదల చేయాలని విన్నవించారు. విడుదల చేసేందుకు మరి $10,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
మొదట రిచార్డ్ తన స్వదేశాన్ని వదలడానికి నిరాకరించాడు. అయితే అండర్ గ్రౌండ్కు చెందిన సహనాయకులు, సేవకులు పశ్చిమ దేశాల్లో తమ సాక్ష్యం, కమ్యూనిస్టుల యొక్క దౌర్జన్యాలు వివరించి చెప్పాలని వారిని ఒప్పించారు. వారు విడుదల పొందారు, స్వేచ్ఛా జీవితం జీవించ మొదలుపెట్టారు, స్వార్థ సేవలో నిమజ్జమై పోయారు. ఆయా దేశాలకు వెళ్ళి వారు వ్యక్తిగత సాక్ష్యం పంచుకుంటూ సంచరించారు. ఈ నేపథ్యంలో అనేక దేశాలను వారు సందర్శించి సాక్ష్యం ఇచ్చారు. ఖాయానికి గాయాలు. సబీనా రిచర్డ్ 1966లో అమెరికా సెనెట్లో సాక్ష్యం ఇచ్చారు. కమ్యూనిస్ట్ జైల్లో అనుభవించినటువంటి శ్రమలు, కష్టాలు వారికి వివరించారు. తమ శరీరం మీద ఉన్న సుమారు 60 మచ్చలను వారికి చూపించారు. క్రీస్తు ఖైదీగా ఆయన శరీరంలో గాయాలు క్రీస్తు ముద్రలని చెప్పి అభివర్ణించాడు. అమెరికా మాత్రమే కాదు, అనేక దేశాలు వీరు దర్శించి వారి శ్రమలను అంచెలంచెలుగా అసంచలమైనటువంటి క్రైస్తవ విశ్వాసమును ప్రకటించారు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, చివరికి వచ్చాం. 1964 సంవత్సరంలో శ్రీమతి సబీనా రిచర్డ్ ఒక ఆర్థిక పరమైనటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్న భూగర్భాల్లో, సొరంగాల్లో జరుగుతున్న సంఘానికి ఆర్థిక సహకారం అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కమ్యూనిస్టు ప్రపంచానికి ఒకసారి రిచర్డ్ సువార్త అందిస్తూ దేవుని గురించినటువంటి విషయాలు బోధిస్తూ ఉంటుంటే వింటున్న కమ్యూనిస్టు సైనికుడు దేవుడంటే ఎవరు, ఆయన ఎక్కడుంటాడు అని ప్రశ్నించాడు. 40 సంవత్సరాల నుంచి దేవుని గురించినటువంటి విషయాలు వినని వారున్నారని సబీనా రిచర్డ్ గ్రహించారు. అందుకే కమ్యూనిస్టు ప్రపంచానికి యేసు అనే సంస్థను ఏర్పరిచారు. హల్లెలూయా. కమ్యూనిస్టు చెరసాలలో ఆయన పొందినటువంటి శ్రమానుభవాలన్నింటినీ ఆయన ఈ గ్రంథంలో రాశాడు. శ్రమానుభవం మహానుభవంగా భావించాడు. శ్రీమతి సబీనా రిచర్డ్ 2000 సంవత్సరం ఆగస్టు 11వ తేదీన తన 87 సంవత్సరాల వయసులో అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియా రాష్ట్రంలో మృతి చెందింది. భూమి మీద కన్ను మూసి పరలోకంలో కన్నులు తెరిచింది. రిచర్డ్ ఉమ్రాండ్ గారి యొక్క మరణం ఎలాగంటే, తన ప్రియ సతీమణి సబీనా మరణించిన 6 మాసాలకు రిచర్డ్ గారు కూడా కాలిఫోర్నియాలో ఒక ఆసుపత్రిలో తన 91వ ఏట తను చాలించి మహిమ ప్రవేశం చేశాడు. మహాశ్రమల కొలిమిలో నుండి ప్రయాణించిన దైవజనుడు రిచర్డ్ ఉమ్రాండ్ అన్యోన్య దాంపత్యం, అంతేకాదు అన్యోన్య మరణం, భార్య లేని జీవితం దుర్భరంగా భావించాడేమో. 6 మాసాలకే భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ విధంగా ఈ యొక్క ఒకరోజు రిచర్డ్ ఉమ్రాండ్ గారు, సబీనా గారు హైదరాబాదు పట్టణం కూడా వచ్చారు. ఆయన అనుభవించినటువంటి జైలు శ్రమల గురించి అప్పటికి అందరికి తెలుసు. అనేక మంది ఆయన చూడాలని ఆశతో వెళ్ళి చూడటం జరిగింది. హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చిలో 3 దినాల మీటింగ్స్ జరిగాయి. ఆయన పొందిన చిత్రహింసల గురించి చెప్పాడు. హల్లెలూయా. నేను క్రీస్తు ఖైదీని, రాహేలు కోసం 14 సంవత్సరాలు యాకోబు కొలువు చేశాడు. నా ప్రభు కోసం నేను ఘోరాతి ఘోరంగా హింసించబడినానని రిచర్డ్ ఉమ్రాండ్ గారు సాక్ష్యం ఇచ్చారు. ఆయన వాక్కు వినడమే కాదు కానీ చాలామంది ఆయనతో ఫోటోలు దిగటం, ఆయనతో మాట్లాడటం, అటువంటి అనుభవాలు కూడా జరిగాయి అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాసిలామణి గారు, విమలా మాసిలామణి గారు, సామ్యుల్ బైర్పోగు, శ్రీమతి సబీనా రిచర్డ్ ఉమ్రాండ్ గారు, గిద్యోను, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఫోటోలు దిగటం జరిగింది. సో వీళ్ళు చాలా గొప్ప సేవకులు. శ్రీమతి సబీనా, ఓస్టర్ రిచర్డ్ ఉమ్రాండ్ గారు
మరి ఇటువంటి వారి గురించి మనం జ్ఞాపం చేసుకుంటే, నీతిమంతులను జ్ఞాపం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.